సంఘం దీన్ని తూచ తప్పకుండా పాటిస్తుంది. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించేది ఎవరు? ఫలానా వాళ్లే క్షేమంగా ఉండాలని ప్రార్థించే సంఘం. దేశ ప్రజలందరి కోసం ప్రార్థించేది దేవుని పిల్లలు. దేశ ప్రజలందరి క్షేమాన్ని కాంక్షించేది దేవుని పిల్లలు. అధికారులకు సరైన ఆలోచన ఇవ్వమని, వారి భద్రత కలుగు చేయమని ప్రార్థన చేసింది మనం. పరిపాలించడానికి మనం నచ్చకపోవచ్చు కాక, కానీ దైవాజ్ఞ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి తీరాలి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు మనకి పర్సనల్ గా వాళ్ళ మీద ఏదైనా కష్టం ఉంటే ఉండొచ్చు, ఫ్యామిలీ గ్రడ్జెస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎప్పుడు వాళ్ళ మీద మనం వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోం. వాళ్ళు బాగుండాలనే ప్రార్థన చేస్తాం. క్రైస్తవుడు ఎప్పుడు లోకం అంతా నాశనం అయిపోవాలని కోరుకోడు. లోకం కాపాడబడాలని, రక్షించబడాలని కోరుకుంటాడు. అధికారులు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ లోకానికి ఈ సంగతి అర్థం కాదు. క్రైస్తవుడు కంటే మన క్షేమాన్ని కోరేవాడు ఎవరు లేరు. దేశ క్షేమాన్ని కోరేవాడు క్రైస్తవుడు మాత్రమే. ఎవరికి నష్టం జరగాలని కోరుకోడు. శత్రువులను దీవించేవాడు క్రైస్తవుడే. దేవుని పిల్లలే అందరి క్షేమాన్ని కోరేవారు. వాళ్ళు ఉండడం నీ రాజ్యంలో మంచిది కాదు, ఇది కదా రైటా? వారు నిష్ప్రయోజకులు, వాళ్ళని చంపేయి.